వచ్చి నాకు సపోర్ట్ చేయడం లేదు. వసంత్ అక్క తన రూమ్లో ఉన్నట్లుంది. అత్తయ్య మీకు గతం గుర్తొచ్చిందంట కదా. సూపర్ అత్తయ్య. కానీ ఎంత సంబరం పడిపోతుందో, నాకు ఎంత సంతోషంగా ఉందో అత్తయ్య. అత్తయ్య చూడండి, అత్తయ్య బాగానే ఉన్నారా? మీరు త్వరగా కోలుకోవాలి అత్తయ్య గారు. అత్తయ్య అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అత్తయ్య? నేను శ్రీలక్ష్మిని ఎందుకు వచ్చావు అంటున్నట్టు వినిపించట్లేదా? మన గంగ ఫోన్ చేసింది. ఆ గంగ ఫోన్ చేసింది, నువ్వు వచ్చేసావా? అయినా నీకు ఇక్కడ ఏం పని? ఆ గంగకు నాతో ఏం పని? ఆహా అత్తయ్య ఇలా అంటున్నారేంటి? ఇంకెలా అనాలి? నువ్వు ఆ గంగ ఒక పార్టీయే కదా. గంగ ఫోన్ చేసిందంట, వచ్చిందంట. ఇంకెలా ఇదేంటి? గంగ ఏమో అలా చెప్పింది అత్తయ్య గారికి గతం గుర్తొచ్చింది అని. తనతో బాగా మాట్లాడింది అంది. అత్తయ్య గారిలో మరి ఎలాంటి మార్పు లేదేంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్తావా? ఇంట్లో అందరిని పిలవమంటావా? వెళ్తాను అత్తయ్య. మీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్తున్నాను. శ్రీలక్ష్మికి ఇంకా ఫోన్ చేయలేదేంటి అక్క? మీరు రండి మేడం, మీ ఫైల్స్ మీద కొంచెం సంతకం చేయరా? పూర్తి సంతకం చెయ్యాలా? పూర్తి సంతకం చేయండి మేడం. మీ చిరునవ్వు చాలా బాగుంది. ఆఫీస్కి లేటుగా వచ్చినట్లు ఉన్నారు. అవును మేడం. దారిలో గుడి దగ్గర ఆగి దేవుడికి దండం పెట్టుకొని వచ్చాను. ఆహా, ఏం మొక్కుకున్నారేంటి అంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే ఏం లేదు మేడం. ప్రసాదం ఏది నాకు ఇవ్వలేదు. రాగానే స్టాఫ్ తీసుకున్నారు మేడం. స్టాఫ్ తీసుకున్నారా లేక సంతోష్ని తీసుకున్నారా? మాట్లాడారేంటి? అలాంటిది ఏం లేదు మేడం. అందరూ కలిసి తీసుకున్నారు. అత్తయ్య గారి విషయం ఇంక చెప్పాలా వద్దా అని గంగ సంశయ పడుతూ ఉండిద్ది. గంగాధర్, దీనికి ఏం విషయం చెప్పాలి? చెప్పండి మేడం. అత్తయ్య గారు నాతో మాట్లాడారని, దానికి గతం గుర్తు వచ్చిందని, నేను అత్తయ్య గారిలో విషయం దోషిని కాదని చెప్పేయాలా? అంటే విషయం ఏంటంటే, జరిగింది ఏదో నేను చెప్పే కన్నా అత్తయ్య గారి గంగాధర్కి చెప్తే బాగుంటుంది కదా అని గంగ మనసులో అనుకుంటుంది. ఇంటికి వెళ్ళాక ఈరోజు ఎలాగో తనకు తెలుస్తుంది కదా. ఇప్పటి వరకు ఆగుదాం మేడం. ఏదో చెప్పాలనుకున్నారు. ఏం లేదు ఏం లేదు. ఈ రూమ్లో స్విచ్లు అన్నీ ఇబ్బంది పెడుతున్నాయి. వైరింగ్లో ప్రాబ్లం అనుకుంటాను. ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని ఆ ప్రాబ్లంని సరి చేపించు. కరెంటు విషయంలోనే జీవితంలోనైనా ఆ ఊరికి అంటారులేండి. మీరు వెళ్ళండి. సరే మేడం. గంగాధర్, ఈరోజు డ్రెస్ బాగుంది. థ్యాంక్స్ మేడం. ముందు కూడా ఇలాగే చెప్పారు. ముందు కూడా బాగుంది కాబట్టి అన్నాను. అత్తయ్య గారి గతం గుర్తు వచ్చింది కాబట్టి నా మీద పడిన నింద తొలగిపోతుంది. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. స్టాఫ్ అందరికీ ఈరోజు పార్టీ ఇస్తాను. అందరికీ లంచ్ తెప్పిస్తాను. శ్రీలక్ష్మికి ఫోన్ చేస్తుంది. అత్తయ్య గారితో మాట్లాడిస్తుంది. మా అక్క వెళ్ళావా? అత్తయ్య గారి దగ్గరే ఉన్నావా? హలో అక్క, అక్క నా మాట వినిపిస్తుందా అని గంగ అంటుంది. అక్క అక్క అక్కడ సిగ్నల్స్ వీక్గా ఉన్నాయా? వీక్గా ఉంది. సిగ్నల్స్ కాదు గంగ, మన అదృష్టం, మన బంధాలు వీక్గా ఉన్నాయి. అక్క ఏమైంది? వెళ్ళలేదా? మామయ్య గారు ఉన్నారా? వెళ్ళాను గంగ. అత్తయ్య గారికి నువ్వు అనుకున్నట్లు గతం గుర్తు రాలేదు గంగ. నిజమా? అవునా గంగ? నీతో మాట్లాడినప్పుడు బాగానే ఉన్నారేమో, కానీ మళ్ళీ మొదటికే వచ్చేసారు. నా మీద అరిచారు. నీ పేరు చెప్తేనే మండిపడుతున్నారు తెలుసా? రేపటి ఎపిసోడ్లో చెప్పండి ఎస్ఐ గారు. మేడం, ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. స్పాట్లోనే డెడ్ మేడం. మీరు పంపించిన ఫోటోకి సరిపోయినాయి మేడం. మీరు వస్తే ఒకసారి బాడీ ఐడెంటిఫై చేయొచ్చు